ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో లేవీయులు పొందినటువంటి స్వాస్థ్యం, లేవీయులు పొందినటువంటి స్వాస్థ్యాన్ని గురించి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే అహరోను కుమారులు వారు పొందినటువంటి స్వాస్థ్యాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. లేవీయుల యొక్క ఉద్యోగాలు లేకపోతే ఈ అధ్యాయంలో స్వాస్థ్యాన్ని పొందిన వారి యొక్క ఉద్యోగాల గురించి మనం చూస్తున్నాం. యాజకులు ఆవరణంలో సేవ చేయాలి, ఆలయం ముందు సేవ చేయాలి. ఆవరణంలో సేవ ఏంటి అంటే బలిపీఠం దగ్గర పరిచర్య చేయాలి. ప్రజల నిమిత్తం, తన నిమిత్తం పాప పరిహారార్థ బలిని, దహన బలులను అర్పించడం. రెండవది, గంగాళము దగ్గర చేతులు కాళ్ళు కడుక్కోవడం. కడుక్కొని లోపలికి వెళ్ళి బయటకు వస్తూ దేవుని పరిచర్య చేయాలి. రెండు, ఆలయం మందు వారు చేసే సేవ, దీపాలు వెలిగించాలి, ధూపం వేయాలి, ప్రతిరోజు సన్నిధి రొట్టెల్ని, సముఖపు రొట్టెల్ని కాపాడాలి. మూడవది, అతి పరిశుద్ధ స్థలంలో సేవ. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే తనది కాని రక్తాన్ని పట్టుకుని తన పాపాల కోసం, ప్రజల పాపాల కోసం అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి ప్రవేశించాలి. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి బయటకు వచ్చి తన వస్త్రాలు ధరించుకుని ప్రజలకు కనబడాలి. ఇందులో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన స్వరక్తము చేత ఒక్కసారి పరలోకమందు ప్రవేశించారు, మళ్ళా తిరిగి తన మహిమతో రానై ఉన్నారు. నాలుగోదిగా మనం చూస్తే ప్రత్యక్ష గుడారము దగ్గర వారు చేయాల్సిన పనులు. ప్రత్యక్ష గుడారము దగ్గర సంతోషంగా వారు చేయాల్సిన పనులు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, ప్రజలను దీవించడం. ప్రజలను దీవించడం. లేవీకాండం 9వ అధ్యాయం 22-23 వచనాలు. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చాను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ప్రధాన యాజకుడు పదే పదే ఇశ్రాయేలుని దీవించాలి. మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తే తన చేతులెత్తి తన శిష్యుల్ని ఆశీర్వదిస్తూ ఉండగా పరలోకానికి ఆయన ఆరోహణమయ్యారు. ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను భూమి మీద కుమ్మరించుట ద్వారా, తన ప్రజలైనటువంటి వారికి వరాలు ఇచ్చుట ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించారు. అందుకే పౌలు గారు అంటారు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3వ వచనంలో మనం చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఆత్మ విషయంలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన బిడ్డలైనటువంటి మనకు అనుగ్రహించారు. కాబట్టి మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వదించారు. ఇంకా ప్రత్యక్ష గుడారం యొద్ద సంతోషంగా చేయాల్సినటువంటి పని మరొకటి ఏంటంటే ప్రజలకు బోధించుట. ప్రజలకు
వారు ధర్మశాస్త్రాన్ని బోధించాలి. లేవీకాండం 10వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేవుడైన యెహోవా మోషే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించాలి. మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అంటున్నాడు. ఇంకా మనం విపులంగా చూస్తే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 10వ వచనం చదివితే, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. లేవి గురించి రాస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నారు. లేవి గురించి రాస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నారు. వారు యాకోబునకు నీ విధులు, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు అంటున్నారు. కాబట్టి వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించాల్సిన పని. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని చిత్తాన్ని, ఆయన చిత్తమును గూర్చినటువంటి మర్మాన్ని, ఆయన సంకల్పాన్ని సంఘ పరిచారకుల ద్వారా సంఘానికి, లోకానికి ఆయన బోధిస్తూ ఉన్నారు. అందుకే హెబ్రీ అంటారు, 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కాబట్టి మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన తండ్రి చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని గురించిన మర్మాన్ని మనందరికీ బోధిస్తూ ఉన్నారు. ఇంకా 5వది, పాళెములో వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయాసకరమైనటువంటి పనులు. పాళెములో వాళ్ళు చేసేటువంటి ప్రయాసకరమైన పనుల్లో ఒకటి కుష్టు రోగులను పరీక్షించడం. లేవీకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. ఆ అధ్యాయాల్లో కుష్ఠరోగుల్ని వాళ్ళు పరీక్షించి పవిత్రుడా అపవిత్రుడా అని వాళ్ళని నిర్ణయించడం. అయితే మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనలో ఉన్నటువంటి పాపాన్ని చూపించి మనల్ని పరిశుద్ధపరిచేవారు. మనలో ఉన్న పాపాన్ని చూపించి పరిశుద్ధపరిచేవారు. రెండవది, వాళ్ళు చేయాల్సిన ప్రయాసకరమైన పని రెండవది ఏంటంటే, వారు ప్రజలను లెక్కించి జనసంఖ్య రాయాలి. వాళ్ళు ప్రజలను లెక్కించి ఏం చేయాలి? జనసంఖ్య రాయాలి. అప్పుడు ఆ టైంలో జనసంఖ్యను లెక్కించినప్పుడు ప్రతివాడు వెండిని చెల్లించాలి. దావీదు కాలంలో అలాగ చేయలేదు కాబట్టి తెగులు కలిగింది. అయితే మన ప్రధాన యాజకుడు తన ప్రాణాన్ని మన పాప పరిక్రయ ధనముగా ఆయనే చెల్లించారు. ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయంలో కహాతీయుల స్వాస్థ్యాన్ని, వారి ఉద్యోగాన్ని చూస్తున్నాం. 20వ వచనం మనం చదివితే, కహాతీయుల వంశపు వారైన లేవీలకు, అనగా కహాతు సంబంధంలో మిగిలిన వారికి వంతి చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిం గోత్రము నుండి వారికి ఇవ్వబడును. కహాతీయుల స్వాస్థ్యం అన్నమాట. ఎఫ్రాయిము, దాను, మనషే గోత్రాల నుండి వారికి 10 పట్టణాలను ఇచ్చారు. 20వ వచనం నుంచి 26వ వచనం వరకు చదివితే ఉంటాయి మాటలు. వారి ఉద్యోగం ఏంటి, కహాతీయుల ఉద్యోగం ఏంటి అని మనం చూస్తే, కహాతీయుల ఉద్యోగం అతి పరిశుద్ధ స్థలపు సేవ. వారిది అతి పరిశుద్ధ స్థలపు సేవ.
30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి వారిని నిర్ణయించారు. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారం ముందు వారు కహాతీలు అనేవారు పని చేయాల్సి ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే దండు ప్రయాణమై వెళుతున్నప్పుడు ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసాన్ని కప్పి దాని మీద సముద్ర వస్తువుల చర్మాన్ని కప్పు వేసి మోతకర్రలను దూర్చి సన్నిధి బల్ల, దాని గిన్నెలు, దోపార్తులు, పాత్రలు, తర్పణలు, అలాగే దీపవృక్షం, వీటన్నిటిని కప్పి బలిపీఠం వీటిని కప్పి దానికి మోతకర్రలు దూర్చి వాళ్ళు ఈ అతి పరిశుద్ధమైనటువంటి ఈ మందసం, బల్ల, దీపవృక్షం, దూపవేదిక ఇవన్నీ భుజాల మీద మోసే పని వీరిది. భుజాల మీద మోసేటువంటి పని. ఈనాడు వీరి సంఘంలో దేవుడు ఏర్పరచుకున్న ఉపదేశకులకు సాదృశ్యంగా ఉన్నారు. ఉపదేశకులు సంఘానికి చాలా ప్రయోజనకరమైనటువంటి వారు. కాబట్టి ఉపదేశకులకు సూచన అన్నమాట ఈ రోజుల్లో. ఇంకా మన భాగంలోకి వస్తే 27వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చూస్తే గెర్షోనీయుల స్వాస్థ్యాన్ని మనం చూస్తున్నాం. గెర్షోనీయుల స్వాస్థ్యాన్ని ఇస్సాకారు, ఆషేరు, నఫ్తాలి, మనషే అర్ధగోత్రాల నుంచి స్వాస్థ్యం పొందారు. వీరి ఉద్యోగం ఏంటంటే వీళ్ళు గుడారపు తెరలు, త్రాళ్ళు, మేకులు ఇవన్నీ మోసుకుని వెళ్ళాలి. వీళ్ళకి ఇవ్వబడినటువంటి పట్టణాలు 13. వీరి నాయకుడు ఏతామారు. ఆసాపు కూడా వీళ్ళ గోత్రం నుంచి వచ్చిన వాడే. ఆసాపు కూడా. వీళ్ళు సంఘాల్లో ఉన్నటువంటి కాపరులకు సాదృశ్యంగా ఉన్నారు. సంఘ కాపరులకు సాదృశ్యంగా ఉన్నారు. సంఘంలో సమస్త బాధ్యతలు వీరియే. సంఘాన్ని పోషించడం, కాయడం, ఇవన్నీ వాళ్ళు చేసేటువంటి పనులు. అందుకే పేతురు మొదటి పత్రికలో కాపరుల గురించి రాస్తారు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలువాడనని నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము, ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్షతో కాక శ్రద్ధ మనస్సుతోను మీ మధ్య నుండి దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాని కాయుడు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదు. కాపరుల యొక్క పని అన్నమాట. కాపరుల యొక్క పని. కాబట్టి గెర్షోనీయులు కాపరులకు, సంఘ కాపరులకు సాదృశ్యంగా ఉన్నారు. తర్వాత యెహోషువ గ్రంథం 21:34 నుంచి 40 వరకు మనం చదివితే మెరారీల స్వాస్థ్యాన్ని మనం చూస్తున్నాం. వీరికి ఇవ్వబడినటువంటి పట్టణాలు 12. వీరి సేవ మిక్కిలి భారమైంది. మందిరం యొక్క పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు మోయడం వీళ్ళ పని. వీళ్ళని సువార్థికులకు సాదృశ్యంగా పోల్చుతూను. వీళ్ళు సువార్థికులకు సాదృశ్యంగా ఉన్నారు. సువార్థికుల పని చాలా కష్టమైంది. సువార్థికుల పని. సువార్థికుల పని చాలా కష్టతరమైనటువంటిది. సువార్థికుల పని. వాళ్ళు అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం మనం చూస్తే, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా, నీగేరు అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయను,
సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండేది. 5వ వచనం, వారు సొలొమోనులో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్ వెంట ప్రవేశించి అతని వద్ద ఉంటుంది. సువార్తికుడైన ఫిలిప్, సువార్తికుడు. రెండో పత్రిక, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ సువార్తికుని పని చెయ్యి అంటారు. కాబట్టి ఇతరులకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం, సువార్త ప్రకటించడం, ఇది కష్టతరమైనటువంటి పని. మరి మనం కూడా నేటి దినాల్లో సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తే, మన భాగంలోకి వస్తే 43, 44 వచనాలు మనం చూస్తే, యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించాను. వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించరు. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులందు వారికి విశ్రాంతి కలుగజేశాను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండేది కనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలువలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దీవెనలు: 1, శత్రువులందరి మీద దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు. మన శత్రువుల మీద మనకు జయం ఇచ్చేవాడు ఆయనే. మన శత్రువుల మీద మనకు జయం ఇచ్చేవాడు ఆయనే. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినవాడు మన ప్రభు. శత్రువులు ఎవరైనా మిగిలిపోయారు అనుకోండి, వాళ్ళు మన నాశనానికి కారణం అవుతారు. మన శత్రువులను ఎవరిని కూడా మనం ఉంచక వారిని సంపూర్ణంగా నిర్మూలన చేయాలి. సౌలు అమాలేకీని మిగిల్చినప్పుడు ఆ అమాలేకీడే సౌలుని హతం చేసినట్టు సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి మనం చదువుతాం. కాబట్టి దావీదు ఒక్క అమాలేకీని కూడా లేకుండా చేశాడు. మనం కూడా శరీర కార్యాలని, లోకాన్ని, సైతాన్ను పూర్తిగా జయించేవారుగా ఉండాలి. లేకపోతే వాళ్ళే మన నాశనానికి కారకులైపోతారు. 2వది, దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చారు. దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చారు. మనకు కూడా ప్రభు పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చారు. ఇంకా పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించారు. ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. సర్వ సమృద్ధిని ఇచ్చారు. 3వది, వాళ్ళకి దేవుడు విశ్రాంతినిచ్చాడు. ఎప్పుడైతే ఒక భక్తుడు శత్రువును జయించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉంటాడో అప్పుడే భక్తుడు విశ్రాంతి పొందుతాడు. అందుకే పౌలు గారు తిమోతితో అంటారు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే అంటారు. నెమ్మదిగా, సుఖంగా. కాబట్టి మనకు నెమ్మది, విశ్రాంతి, సుఖం అనేది అవసరం. ఇవన్నీ మనం తలపోసినప్పుడు ఒక భక్తుడు విశ్రాంతిలో ప్రవేశించగలడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే శ్రమలు, బాధలు ఉండవని కాదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని గొప్ప ఉపద్రవాలు వచ్చినా, అవన్నీ వచ్చి మన మీద పడినా భక్తుడు నిర్భరంగా, నిశ్చింతగా ఉంటాడు. వాటన్నిటికీ భయపడు.
పేతురు చూడండి, చెరసాల్లో నిద్రపోయాడు. పౌలు శీలలు దెబ్బలు తిని మధ్యరాత్రి వేళ మెలకు వచ్చినప్పుడు లేచిన వెంటనే ప్రార్థన చేసి వాళ్ళు కీర్తనలు పాడారు. అందుకే కీర్తనకారుడు అంటాడు దావీదు 4వ కీర్తనలో 8వ వచనం చదివితే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదు. నేను ఒంటరిగా ఉన్నాను, అయినా సరే నెమ్మదిగా ఉంటాను, పండుకొని నిద్రపోతాను. దావీదు శ్రమల్లో కూడా నెమ్మదిగా ఉండేవాడు. హబక్కూకు అదే అంటాడు. హబక్కూకు భక్తుడు 3వ అధ్యాయంలో 17-18 వచనాలు మనం చదివితే, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. కాబట్టి ఇలాంటి విశ్రాంతిని విశ్వాసం ద్వారా మనం అనుభవించడం చాలా శ్రేష్టం. కాబట్టి దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చాడు ఇశ్రాయేలు పట్ల. అబ్రహాము పితరులకు ఇచ్చిన వాగ్దానాలు అన్నాడు కదా, పితరులకు ఇచ్చినవి. 44వ వచనంలో, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అంటాడు. ఎవరు వాళ్ళ పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వారితో ప్రభువు వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన ప్రకారం ఇశ్రాయేలీయుల జీవితంలో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. ఆఖరి లైన్లో మనం చదివితే, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఏదీ తప్పిపోలేదంటే అంతా నెరవేరింది. అబ్రహాం శారాలకు వాగ్దానం చేశాడు, దావీదుకు వాగ్దానం చేశారు మన ప్రభు, తప్పనిసరిగా నెరవేర్చారు ఆయన. బిలాము అంటాడు సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అంటారు. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో చదువుతాం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం విశ్వాసంతో అంగీకరించాలి. హెబ్రీ పత్రిక 11:11లో మనం చదివితే, విశ్వాసంను బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. కాబట్టి మనకు కూడా దేవుడు తన వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానాలను మనం విశ్వాసం ద్వారా సాధనం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడి ఉంది. యేసుక్రీస్తు ద్వారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదివితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటారు. నిశ్చయములై ఉన్నవంటే ఆమెన్ అని ఉన్నవి. కాబట్టి ఈ వాగ్దానాలు మనం అనుభవించాలి. ఈ వాగ్దానాలు మనం అనుభవించాలంటే విశ్వాసం అవసరం, ఓర్పు అవసరం. విశ్వాసం అవసరం, ఓర్పు అవసరం. విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా మనం దేవుని వాగ్దానాలను అనుభవించగలం. దేవుని వాగ్దానాలని అనుభవించాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం మనం చదువుతాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది అంట. ఓరిమి అవసరం, ఓర్పు అవసరం. ఎప్పుడైతే ఓర్పుగా, విశ్వాసంగా
మనం ఉంటామో, ఆసక్తి తగ్గిపోకుండా ఉంటామో, దేవుడు వాగ్దానాలు తప్పక మన జీవితాలను నెరవేరుస్తాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11 వచనం 11, 12 వచనాలు చదివితే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకుని వాళ్ళని పోలి నడుచుకున్నట్లుగా అంటారు. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు మన పూర్వీకులు. కాబట్టి మనం కూడా విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆయన తప్పక మన జీవితాల్లో నెరవేరుస్తాడు. కాబట్టి మన విశ్వాస పరిమితిని బట్టే, మన విశ్వాస పరిమాణాన్ని బట్టే మన జీవితాల్లో ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వీరుడులు ఆశీర్వదించును గాక. ఆమేన్.